మనం చేసే పనుల్లో తప్పులు జరగడం చాలా సహజం. కానీ ఒక తప్పు జరిగిన తర్వాత మనం దానికి ఎలా స్పందిస్తామన్నదే అసలు విషయం. చాలాసార్లు ఒక తప్పుని ఓటమిలా, ఒక ముగింపులా చూస్తాం. కానీ వాటినే ఎదుగుదలకు అవకాశాలుగా ఎలా మార్చుకోవచ్చో చూపించే ఒక ఫ్రేమ్వర్క్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. సరే, మరింకెందుకు ఆలస్యం, విషయంలోకి వెళ్ళిపోదాం. ఒక్కసారి ఊహించుకోండి, ఒక చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్ అడ్డంగా దెబ్బకొట్టింది. ఆఫీస్లో వెంటనే మొదలయ్యేదేంటి? టెన్షన్. ఒకరిమీద ఒకరు నిందలు వేసుకోవడాలు, ఎవరు కారణమని వేలెత్తి చూపడాలు. ఈ గందరగోళంలో ఆ తప్పు మనకు నేర్పించాలనుకుంటున్న అసలైన గుణపాఠాన్ని మనం పూర్తిగా మర్చిపోతాం. ఈ ఫ్రేమ్వర్క్లో మొదటి అడుగు ఏంటంటే, నిందితుల్ని వెతకడం కాదు, అసలు ఏం జరిగిందో తెలుసుకోవడం. ఒక డిటెక్టివ్లా ఆలోచించాలి. ఎమోషన్స్ని పక్కనపెట్టి కేవలం ఫ్యాక్ట్స్ అంటే వాస్తవాలని మాత్రమే నిష్పక్షపాతంగా పరిశీలించాలి. గుర్తుపెట్టుకోండి, మన టార్గెట్ మనుషులు కాదు, ప్రాసెస్లో ఉన్న లోపాన్ని సరిచేయడం. సో ఇక్కడ మనం ఒక ఇన్సిడెంట్ రిపోర్ట్ లాంటిది తయారు చేస్తున్నామన్నమాట. ఇందులో మన అభిప్రాయాలకు, ఊహలకు అస్సలు చోటు లేదు. కేవలం వాస్తవాలు మాత్రమే ఉండాలి. అసలు తప్పేంటి? ఏ టీంకి సంబంధించింది? మనం ఏం చేద్దామని మొదలుపెట్టాం? చివరికి ఏం జరిగింది? ఈ 4 ప్రశ్నలకి మన దగ్గర స్పష్టమైన సమాధానాలుంటేనే సరైన విశ్లేషణకు పునాది పడుతుంది. సరే, ఇప్పుడు జరిగింది మొత్తం ఒక టైం లైన్లా వేసి చూద్దాం. ఇలా చేయడం వల్ల చైన్లో ఏ లింక్ మొదట తెగిపోయిందో మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఉదాహరణకు, 5వ రోజు ఆ కీలకమైన సమాచారాన్ని పట్టించుకోకపోవడమే అసలు సమస్యకు దారితీసిందా? ఈ టైం లైన్ ఆ టర్నింగ్ పాయింట్ను మనకు కరెక్టుగా చూపిస్తుంది. మనకి పైపైన కనిపించే సమస్యను పరిష్కరించడం చాలా ఈజీ. కానీ అది జస్ట్ టెంపరరీ. రూట్ కాజ్ అనాలిసిస్ అంటే సమస్య పొరల్ని దాటుకుని దాని మూలాల్లోకి వెళ్లడం. ఇది ఎందుకు జరిగింది, ఆ తర్వాత ఇదెందుకు జరిగింది అని పదే పదే ప్రశ్నించుకుంటూ లోపలికి వెళ్తే అసలు కారణం బయటపడుతుంది. ఒక్కోసారి ఒక చిన్న పొరపాటు వల్ల కలిగే నష్టం కేవలం డబ్బుతోనే ఆగిపోదు. దాని ప్రభావం చాలా పెద్దగా ఉంటుంది. ఆఫీస్ పనులాగిపోయాయి, కస్టమర్ల నమ్మకం దెబ్బతింది, కంపెనీ పేరు చెడిపోయింది. వీటన్నింటికన్నా ముఖ్యంగా టీం మెంబర్స్ మోరల్ దెబ్బతింది. సో ఆ నష్టం ఎంత పెద్దదో, ఎన్ని రకాలుగా జరిగిందో పూర్తిగా అర్థం చేసుకోవడం చాలా అవసరం. రైట్. ఇప్పటిదాకా ఏం జరిగిందో చూసాం, కారణాలు వెతికాం. ఇప్పుడు జరగాల్సిందేంటి? యాక్షన్ తీసుకోవాలి. ఇక వెనక చుట్టం ఆపేసి ముందుకెలా వెళ్లాలో ప్లాన్ చేయాలి. ఇక్కడ చూడండి, ఈ తేడా అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సమస్య రాగానే వెంటనే దాన్ని సరిదిద్దడమంటే మంటలను ఆర్పడం లాంటిది. కాని అసలు తెలివి ఎక్కడుందంటే, భవిష్యత్తులో అసలు మంటలే అంటుకోకుండా మొత్తం బిల్డింగ్నే ఫైర్ ప్రూఫ్గా మార్చడంలో ఉంటుంది. అదే వ్యవస్థాగత మార్పు. మనం కేవలం రియాక్ట్ అవ్వకూడదు, ప్రోయాక్టివ్గా ఆలోచించాలి. మొత్తం ఈ అనాలిసిస్ అంతా చేశాక మనకు ఫైనల్గా ఎలాంటి ఒక స్పష్టమైన గుణపాఠం మిగలాలి. ఈ అనుభవం మొత్తాన్ని ఒక్క వాక్యంలో చెప్పమంటే అది ఇదే. వీళ్లు తెలుసుకున్నదేంటంటే, సమస్య టెక్నాలజీలోనో వ్యక్తుల్లోనో లేదు, డిపార్ట్మెంట్ల మధ్య సరైన కమ్యూనికేషన్ లేకపోవడమే అసలు సమస్య అని. ఈ క్లారిటీ వచ్చిందంటే అక్కడ్నుంచి అసలైన మార్పు మొదలవుతుంది. సరే, పాఠమైతే నేర్చుకున్నాం. ఇప్పుడు దాన్ని ఆచరణలో పెట్టే సమయమొచ్చింది. భవిష్యత్తులో ఇలాంటి తప్పు మళ్లీ జరగకుండా ఉండాలంటే ఎలాంటి రక్షణ కవచాలను ఏర్పాటు చేసుకోవాలో ఈ దశలో చూద్దాం. మాటలు కాదు, చేతలు ముఖ్యం. అంటే కొత్త రూల్స్ తీసుకురావడం, టీంకి సరిగ్గా శిక్షణ ఇవ్వడం, ఏదైనా సమస్య రాకముందే పసిగట్టేలా అలర్ట్స్ పెట్టడం, ఇంకా అన్నీ సరిగ్గా జరుగుతున్నాయో లేదో తెలుసుకోవడానికి రెగ్యులర్గా రివ్యూస్ చేయడం. ఇవన్నీ మన భవిష్యత్తుకి రక్షణ కవచాల్లాంటివి. ఒక మంచి ప్లాన్ వేయడం ఒక ఎత్తైతే దాన్ని అమలు చేయడం మరో ఎత్తు. అందుకే ఈ జవాబుదారీతనం ప్రక్రియ చాలా ముఖ్యం. ప్రతి పనికి ఒకరిని ఓనర్గా పెట్టాలి, దానికి ఒక డెడ్లైన్ ఫిక్స్ చేయాలి, మధ్య మధ్యలో పని ఎంతవరకు వచ్చిందో చెక్ చేస్తూ ఉండాలి. ఫైనల్గా పని పూర్తయిందో లేదో కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇలా చేస్తేనే అనుకున్న మార్పులు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా నిజంగా జరుగుతాయి. ఓకే, మనం దాదాపు చివరికొచ్చేసాం. ఇక్కడ మనం నేర్చుకున్న పాఠాల్ని జస్ట్ ఒక సమస్యను పరిష్కరించడానికి కాకుండా మన భవిష్యత్ వ్యూహానికి ఒక పవర్ఫుల్ ఆయుధంలా ఎలా వాడుకోవాలో చూద్దాం. ఈ మొత్తం ఫ్రేమ్వర్క్ వెనక ఉన్న అసలైన ఐడియా ఇదే. ఒక తప్పు జరిగిందంటే మనం ఫెయిల్ అయినట్టు కాదు, ప్రతి తప్పు మనకు చాలా విలువైన డేటానిస్తుంది. మన ప్రాసెస్లు ఎక్కడ వీక్గా ఉన్నాయో, ఎక్కడ మెరుగుపరుచుకోవాలో చెప్పే డేటా అది. ఆ డేటాను సరిగ్గా వాడుకుంటే మనం మరింత బలపడతాం. సరే,
ఈ ప్రాసెస్ అంతా ముగిశాక తప్పకుండా ఈ ప్రశ్నలు వేసుకోవాలి. ఈ ప్రశ్నలకు సమాధానం వెతకడం ద్వారా మనం కేవలం సమస్యను పరిష్కరించడమే కాకుండా భవిష్యత్తు కోసం మరింత తెలివిగా, వ్యూహాత్మకంగా సిద్ధపడతాం. ఇది మామూలు రివ్యూ మీటింగ్ను ఒక హై లెవెల్ స్ట్రాటజీ సెషన్గా మారుస్తుంది. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే: మనకు ఎదురయ్యే ప్రతి అడ్డంకి మనల్ని మనం మెరుగుపరుచుకోవటానికి ఒక అవకాశం. ప్రతి తప్పు మనం ఎదగడానికి ఒక పాఠం. ఈ ఫ్రేమ్వర్క్ను ఉపయోగించి ఏ బృందమైనా, ఏ సంస్థ అయినా తమకు ఎదురైన ఎదురుదెబ్బల్ని విజయానికి పునాదిరాళ్లుగా మార్చుకోవచ్చు. ఎందుకంటే తప్పు జరిగినప్పుడు ఎవరు చేశారు అని అడగడం కన్నా మనం దీని నుంచి ఏం నేర్చుకున్నాం అని అడగడమే అసలైన ఎదుగుదల.